గురక పెడుతున్నారా? ఇవి తెలుసుకోండి. లావుగా ఉన్నవారికి, మగవారికి మాత్రమే గురక వస్తుంది అనుకుంటారు కొందరు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి గురక వస్తుందంట. మెలకువగా ఉన్నప్పుడు బాగానే ఉన్నా నిద్రపోయాక కొందరికి ముక్కులు మూసుకుపోతాయి. దీంతో గురక వస్తుంది. ఇదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఓఎస్ఏ అంటారు. భారత్లో 10 మందిలో ఒకరు ఓఎస్ఏతో బాధపడుతున్నారు. నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వయస్సు, అధిక బరువు వల్ల ఈ సమస్య దీర్ఘకాలం ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో గురక సమస్య కనిపిస్తుంది. వయసు పైబడిన వారికే కాదు, రోజంతా పనిచేసే పెద్దలు, టాన్సిల్స్ ఉన్న చిన్నారులకు వస్తుంది. గురక తరచూ రావటం, నిద్రపోయినప్పుడు శ్వాస తీసుకుంటే గొంతులో నస రావటం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగటం, నిద్రలో తరచూ మెలకువ రావటం వంటివి ఓఎస్ఏలో ఉంటాయి. నిద్రలేస్తూనే తలనొప్పి, రాత్రంతా సరిపడా నిద్రపోయిన తర్వాత నీరసంగా ఉండటం, ఏకాగ్రత లోపించడం వంటివి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వల్లనే జరుగుతాయి. ఒక్కోసారి ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా గురక వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి గురక వస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిపిఏపి మాస్క్ని ఉపయోగిస్తే శ్వాస తీసుకోవడానికి తేలికగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపడుతుంది. బరువు తగ్గి జీవనశైలిలో మార్పులు చేసుకోవటం మంచిది. ఆయాసం, జలుబుకి కారణమయ్యే వాటిని ఆహారంలో తీసుకోకూడదు. ఓ పక్కకు తిరిగి నిద్రించాలి. నిద్రకు ముందు శ్వాస తేలిగ్గా ఆడేందుకు శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. అవసరమైతే లంగ్ ఎక్సర్సైజ్ డివైజ్లను ఉపయోగించవచ్చు. గమనిక: ఇవి నిపుణుల సలహాలు మాత్రమే. గురక సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.